మేడిగడ్డ పైకి నో ఎంట్రీ, గేట్లు మూసేసి బోర్డు పెట్టిన ఎల్ఎన్టీ సంస్థ. బ్యారేజీ అడుగున బొయ్యారం బయటపడడంతో అలర్ట్. 50 మీటర్లకు పెరిగిన గుంత సైజు, లోపలికి మీడియా రాకుండా అడ్డగింత. ఇంకా ఎన్ని లోపాలున్నాయోనని అనుమానాలు వ్యక్తమవుతుంది. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో గూలిపోయినట్టుగా కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ 50 బ్యారేజీ అడుగున బొయ్యారం ఏర్పడదట. ఇంత పెద్ద ఉంటుంది అయిగాది 50 మీటర్ల కంట 50 మీటర్లు పెరిగిందట సైజు. 50 మీటర్లు నలుగురు పడతారట ఆ పొక్కల. 50 మీటర్లు అంటే ఎంత అంటే లోపలికి ఇంకా మొత్తం 50 మీటర్లు లోపలికి వెళ్ళిపోయింది. ఇది కేసీఆర్ కట్టిన కటకమయ్య. ఏమైంది గింత కదిలితే ఏమైంది, పర్రెపడితే 50,000 మంది రైతులతో పోతా అని చెప్పినగా కేసీఆర్ పో. ఇగో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఎల్ఎన్టీ సంస్థ నిషేధాజ్ఞలు విధించింది. గేట్లు మూసేసి బ్యారేజీ దగ్గర నో ఎంట్రీ బోర్డును ఏర్పాటు చేసింది. అనుమతి లేని వారికి నో పర్మిషన్ రాసిపెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ తరహాలోనే మీడియాను రాకుండా అడ్డగిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ గోడగులి 17 బాహుబలి మోటార్లు నీట మునిగిన సమయంలో ఇలాగే నిషేధం విధించారు. మెగా కాంట్రాక్ట్ సంస్థ మీడియాను, ప్రజాప్రతినిధులను ఎవరిని రానియకుండా ఆపేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా గేట్లు తీయలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థ కూడా పాత పద్ధతిని అవలంబిస్తుందని చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ కూడా ఎవరిని రాణిస్తలేదు అక్కడికి. అంటే కేసీఆర్ కట్టిన కటకంతో ఓనాడు బస్సులేసి బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చూపించిండు. ఏం పాడైంది మేడిగడ్డ. నేను మొత్తుకున్న మొర్రో 2016-17 నుంచి ఇది మనని జాదాదరా నాయన, దీన్నే మనం జాదాలని చెప్పిన. ఇలా ఫలితం వస్తూ ఉంది. 4 గేట్లు కట్ చేయాల్సిందే. మేడిగడ్డలో మరో 2 గేట్లను తొలగించాలంటున్న అధికారులు. ఇప్పటికే 20-21 గేట్లను తీసేయాలన్న ఎన్డీఎస్ఏ కమిటీ 19-22 గేట్లను కూడా తీసేయాలంటున్న అధికారులు. కేసీఆర్ కటకం యోగిది. ఆయన ఆలోచన, ఆయన ఏది మెదడు రక్తం అంతా ఖర్చు పెడితే ఇవి బర్రెలు. ఈ బర్రెలు